అందరికీ వందనాలండి. మీ అందరికీ షాలోం, మీ అందరికీ సమాధానము కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి ఈరోజు నేను పాలకుల నుండి బయలుదేరి బెల్లంపల్లిలో నూతనంగా నిర్మించిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి కలవరి చర్చిని చూడడానికి వెళ్తున్నానండి. నా ప్రయాణాన్ని, ఆ మందిరాన్ని నాతో పాటు మీరందరూ చూడాలని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. మీకు తప్పక నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? పాలకులలో ట్రైన్ కోసం వెయిటింగ్ అండి, తిరుపతి ఎక్స్ప్రెస్ కోసం. ఇంకా ట్రైన్ రాగానే నా జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది. ట్రైన్ వచ్చేసిందండి. ఇంకా మనం ట్రైన్ ఎక్కేస్తే విజయవాడ వరకు ఇంకా గొడవ ఉండదు. ఎప్పుడూలాగే భీమవరం జంక్షన్లో కొంతసేపు ఆగింది. డంబ్లింగ్ లైన్ పూర్తి అవడంతో గుడివాడ జంక్షన్ వరకు ఏ క్రాసింగ్ లేదండి. చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. చాలా రోజుల తర్వాత ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాను. విజయవాడలో దిగిపోయానండి. రాత్రికి ఇక్కడే మా రిలేటివ్స్ హౌస్లో స్టే చేసి మార్నింగ్ బయలుదేరాలి. ఎందుకంటే నేను మార్నింగ్ 6:25కి కాజీపేట తీసుకున్నాను. ఎర్లీ మార్నింగే జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. మార్నింగ్ ర్యాపిడో బుక్ చేసుకుని రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. ఎర్లీ అవర్స్ కాబట్టి ర్యాపిడో ఛార్జెస్ అనేవి నార్మల్గా హైగానే ఉంటాయి. రైల్వే స్టేషన్కి వచ్చేసానండి. ఇంకా లోపలికి వెళ్ళాలి. లోపలికి వచ్చేసాను. మార్నింగ్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేద్దామని బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నానండి. ప్లాట్ఫామ్లోకి వెళ్తున్నాను. నేను వెళ్ళేసరికి ట్రైన్ వచ్చేసిందండి. ఇది శాతవాహన ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంది. కాజీపేటలో దిగిపోయానండి. నెక్స్ట్ వేరే ట్రైన్ కోసం వెయిటింగ్. ఇంకా ట్రైన్ వచ్చేసిందండి, ఎక్కేసాను. ఇంకా నెక్స్ట్ స్టాప్ బెల్లంపల్లి. బెల్లంపల్లి వచ్చేసామండి. దిగిపోయాను. ఇంకా బయటకు వెళ్ళాలి. స్టేషన్ అయితే చాలా బాగుందండి, చాలా హై క్లాస్గా ఉంది. బయటకు వెళ్ళాక వీడియో తీయడం కుదరలేదు కానండి. ఒక విషయం చెప్పాలి, ఈ బెల్లంపల్లి అనేది పెద్ద సెంటర్ కాదండి. ఈ గేట్ బయట కూడా చాలా చిన్న సెంటర్ ఉంది. ఒక 2-3 షాప్స్ ఉన్నాయి, 1-2 హోటల్స్ ఉన్నాయి. అది కూడా చాలా లో గ్రేడ్ హోటల్స్. ఇక్కడైతే పెద్ద సౌకర్యాలు అయితే లేవు. నేను ఇక్కడ దోశ ఒకటి తిన్నాను. టేస్ట్ అయితే బాగుందండి. ఒకవేళ భోజనం చేయాలనుకుంటే డైరెక్ట్ మంచిర్యాల వెళ్ళిపోవడం బెస్ట్. స్టేషన్ బయట మనకి ఆటోలు కనిపిస్తాయండి. మంచిర్యాల వెళ్ళే వైపు మనం ఆటో ఎక్కితే జస్ట్ 2 కిలోమీటర్స్లోనే మనకి ఈ యొక్క చర్చ్ అనేది కనిపిస్తుంది. అదిగోండి మనకి కనిపించే చర్చే ఈ కలవరి చర్చ్. లోపలికి వచ్చేసానండి. దాని బ్యాక్ సైడే మనకి 3 కౌంటర్స్ ఉన్నాయండి. స్నాక్స్ కౌంటర్ ఒకటి, బుక్ స్టాల్ ఒకటి, అలాగే కానుకలు కానీ మనం స్పాన్సర్స్ కానీ ఒకవేళ ప్రేయర్ రిక్వెస్ట్ కానీ ఇవ్వాలనుకుంటే మనం అక్కడ ఇవ్వచ్చు. ఇప్పుడు మనం మందిరం ఆపోజిట్లో గార్డెన్ ఏరియా ఉందండి. మనం ఆ గార్డెన్ ఏరియాని చూద్దాం. చాలా బాగుందండి, మొత్తం గ్రీనరీ. ఇక్కడ మనకి 2 వెల్కమ్ బోర్డ్స్ ఉన్నాయండి. కల్వరి అని సిమెంట్తో మనకి రాసి ఉంది. దాని మీద ప్లాస్టిక్ గ్రీన్ గ్రాస్ ఉందండి. పావురం పైన జీసస్ ఫోటో, చాలా బాగుంది ఇది.
మనకి ఎదురుగా కనిపిస్తుంది కల్వరీ ప్రేయర్ కేవ్స్ అండి. ఈ లోపల అందరూ ప్రార్థన చేసుకుంటారు, కానీ ఇది ప్రస్తుతం క్లోజ్గా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాను, ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను, కానీ క్లోజ్లో ఉంది. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ ఏరియా. లోపల చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ మనకు కనిపించేది బైబిల్ కాలేజ్ అండ్ ప్రేయర్ టవర్ అండి. ఇక్కడ మనం చూస్తున్నాం కల్వరీ క్యాంటీన్ అండి. చాలామంది భోజనం చేస్తున్నారు. ఈ పక్కనే డార్మెటరీస్ ఉన్నాయండి, చాలామంది అక్కడ స్టే చేస్తున్నారు. చర్చ్ ఎక్స్టీరియర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. టెక్స్చర్ కానీ లెటరింగ్ కానీ చాలా బాగుందండి, బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్దాం, లోపల ఎలా ఉందో చూద్దామండి. వ్యూ అయితే అద్భుతంగా ఉంది, మీరు చూస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. చాలా బాగుంది చర్చ్ అయితే. పెద్ద స్క్రీను, సౌండ్ సిస్టమ్, స్టేజు, వ్యూ, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ చాలామంది ప్రార్థనలు చేసుకుంటున్నారు. బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుందండి. ఆపోజిట్ వచ్చిన స్క్రీన్ ఉంది చూసారా, స్టేజ్ నుంచి కనిపించడానికి. ఈ స్టేజ్ వ్యూ అయితే అద్భుతంగా ఉంది కదా. లైటింగ్ సిస్టమ్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ అన్ని టెక్నాలజీస్తో ఇక్కడ మనకి ఇంప్లిమెంట్ చేశారు. లైవ్ కూడా మనకి పక్కనే చిన్న రూమ్ ఉంది. బాల్కనీ చూడడానికి పైకి వెళ్తున్నానండి. ఎంట్రన్స్లో మంచి వాగ్దానం ఒకటి ఉంది. రెండు వైపుల నుంచి ఎంట్రన్స్ ఇచ్చారు. ఈ వ్యూ కూడా చాలా బాగుంది. పైనుంచి అంటే ఎటువైపు నుంచి చూసినా మనకి స్క్రీన్ కనిపించేలా డిజైన్ చేశారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక్క కుర్చీ కూడా లేదండి. మందిరం మొత్తం కిందే కూర్చోవాలి. అదొకటి ఇక్కడ స్పెషల్గా నేను గమనించాను. బాల్కనీ వ్యూ చాలా బాగుందండి. ఇక్కడ ఆడియో కోసం చిన్న ఛాంబర్ ఉంది. బయట వ్యూ కూడా చాలా బాగుంది, మొత్తం అంతా కనిపిస్తుంది. చర్చ్ మొత్తం సౌండ్ ప్రూఫ్ అండి. ఇంత పెద్ద హాల్లో ఒకవేళ మనం సౌండ్ ప్రూఫింగ్ చేయకపోతే రీసౌండ్ వచ్చేసి మన మాటే మనకు వినిపిస్తూ ఉంటుంది. ప్రక్కనే వాటర్ అవుట్లెట్స్ ఉన్నాయండి. ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్స్ కనుక ఏమైనా జరిగితే మనం అప్రమత్తంగా ఉండడానికి ఎక్కడికక్కడ స్మోక్ డిటెక్టర్స్ మరియు వాటర్ అవుట్లెట్స్ ఉన్నాయండి. స్కూల్స్, హాస్పిటల్స్ ఇలాంటి పెద్ద పెద్ద హాల్స్లో ఇవి ఖచ్చితంగా పెట్టాలి, అది రూల్ అండి. ఈ రోజు నుంచి ఇక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయండి, 3 days. ఆ మీటింగ్స్లో పాల్గొన్నాను. నాకు ట్రైన్కి లేట్ అవుతుందని ఇక లాస్ట్ ప్రేయర్ ఉందనగా నేను బయలుదేరి వెళ్ళిపోయాను. ఇక్కడ నైట్ వ్యూ చాలా బాగుందండి. మొత్తం ఎక్కడికక్కడ ఎల్ఈడి లైట్స్తో చాలా అందంగా తీర్చిదిద్దారు. వాటర్ ఫాల్స్ అయితే ఇందాక ఆన్ అయ్యాయి కానీ ఇప్పుడు ఆఫ్ అయిపోయాయండి. చూడండి, ఈ లైటింగ్లో గార్డెన్ చాలా అందంగా ఉంది. వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇంకా నేను బయలుదేరి వెళ్తున్నానండి. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ వందనాలు. షాలోం. మరో వీడియోతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతటి వరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక.